ఏమైందిరా? అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 6 o'clock అయిపోయింది. నేను మా వాడైతే KPHPలోని స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దాం అనుకున్నాం. వీడైతే రెడీ అవుతానని చెప్పి అరగంట వాష్రూమ్ లో స్నానం చేశాడు, 20 సార్లు అద్దం చూసుకున్నాడు, 30 సార్లు తలదూకున్నాడు. వీడిని ఏదో గర్ల్ ఫ్రెండ్ డేట్ పిలిచినట్టుగా 3 గంటలు రెడీ అయ్యాడు. సరే ఏదైతే అదైందని ఇప్పుడు తినడానికి అయితే బయలుదేరిపోయాము. మా పక్కన ఉన్న బైక్ అన్న అయితే మమ్మల్ని మెట్రో దగ్గర నుంచి ఫాలో అవుతున్నాడంట. దగ్గరకు వచ్చి ఛానల్ పేరు అయితే అడిగాడు. మేమైతే కొత్తగా స్టార్ట్ చేసామని చెప్పాము. అన్న అయితే ఆల్ ద బెస్ట్ చెప్పాడు. ఇక్కడ IT కంపెనీ ఒకటి ఉంది. ఒకసారి వచ్చి జస్ట్ ఏం చేసాము, చికెన్ కర్రీ కరెక్ట్ 3 ముక్కలు వేసాడు, 2 చపాతీలు ఇచ్చాడు. 125 అన్నాడు. దెబ్బకి ఫ్యూజులు ఎగిరిపోయింది ఇద్దరికి. సరే ఇంకోరం జరగబోతుందో చూద్దాం. ఏంట్రా ఒక షాపు కనపడుతుంది. చూసారుగా, 3 గంటల నుంచి వెయిట్ చేసి తిందామని వస్తే తీరా చూస్తే ఒక్క షాప్ కూడా లేదు. GHMC వాళ్ళు మొత్తం తవ్వేశారు. అదేంటో కానీ దరిద్రం అందరిని అప్పుడప్పుడు పలదిస్తే నాకు మాత్రం 24 hours ఆన్లో ఉంటుంది. కుక్కర్ పలా ఉంది, దానికి పోదామా మరి? కుక్కర్ పలం ఒకటి, అట్లాగే చింతామణి పొలం ఒకటి ట్రై చేయాలి. 2 దినపల ఒకటి ఆర్డర్ ఇస్తావా? ఆ తర్వాత మళ్ళీ చింతామణిలోకి వచ్చి మళ్ళీ ఇంకోటి. ఇప్పటికి మీకు అర్థమైంది సార్. అయితే వెళ్ళి కుక్కర్ పొలం చూద్దాం. హాఫ్ ఎట్ అవుతుందో పైకి పోతే కానీ రైట్ చూసి హాఫ్ అవుతుందో ఫుల్ అవుతుందో సివిల్ స్టార్ట్ అవుతుందో. ఫైనల్ గా కుక్కర్ పొలం అయితే రీచ్ అయిపోయాం. పైకి వెళ్ళి టేస్ట్ ఎలా ఉందనేది. రెస్టారెంట్లో రాగానే మంచి గుమగుమలాడే స్మెల్ అయితే వస్తుంది. మనకు టేబుల్ నెంబర్ 3 ఇచ్చారు. వీళ్ళైతే పులావ్లోకి గీ కూడా ఇస్తున్నారు. దీన్నైతే వాళ్ళు ఈ కుండ లాంటి దాంట్లో పోసి టేబుల్ మీద అయితే పెట్టారు. చికెన్ పలం, చికెన్ బోన్లెస్ పలం, చికెన్ ఫ్రై. चिटमुत्ते पुलाव है और एक थम्स अप బాటిల్ एक వాటర్. ఇక్కడ ఉన్న టేబుల్ అయితే మాకు సరిపోవట్లేదని ఈ పక్కన ఉన్న టేబుల్ అయితే మెర్జ్ చేసుకోవచ్చు అని అడిగాము. ఈ భయ అయితే దానికి సరే అన్నాడు. షార్వా అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది, అలాగే గోంగూర కూడా. ట్వంటీ 25 minutes అయితే వెయిట్ చేసిన తర్వాత వేడి కుక్కర్ పొలం మన ప్లేట్లోకి వచ్చేసింది. ఆహా, స్మెల్లే కాదు టేస్ట్ కూడా అదిరింది. గోంగూర అయితే ట్రై చేద్దాం. నెక్స్ట్ లెవెల్. మేము ట్రై చేసిన ఈ చుట్టుముత్తల పొలం అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇందులో నాకు మెయిన్గా గోంగూర అయితే నచ్చింది. ఈ షార్వా అయితే నాకు అంత నచ్చలేదు. సరే పెట్టిన డబ్బులకు వర్తా అంటే క్వాంటిటీ మాత్రం అంత రాలేదు. ఇప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ కి చింతామణికి వెళ్దాం ఉంటుంది. దానికి కూడా బాగుంది. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి, ఎక్కడున్నావే చింతామణి, ఈ పక్కనే ఉందిరా చింతామణి. ఆహా, దిస్ ఇస్ ద చింతామణి పులావ్స్ అయితే వచ్చేసాం. చింతామణికి వెళ్ళి చింతామణి పులావ్స్ కూడా ట్రై చేద్దాం. లోపలికి వెళ్ళగానే చాలా రకాల నాన్ వెజ్ ఐటమ్స్ అయితే స్టార్టింగ్లోనే పెట్టారు.
మేమైతే చింతామణి మటన్ ఫ్రై పీస్ పొలం అయితే ఆర్డర్ ఇచ్చాము. మటన్ పీసెస్ క్వాంటిటీ కూడా నార్మల్గానే ఇచ్చారు. ఇప్పుడైతే ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు ఫ్రెండ్స్. మటన్ మాత్రం కొంచెం హార్డ్గా ఉన్న తినడానికి అయితే టేస్టీగానే ఉంది. ఫైనల్గా చింతామణి పొలం అయితే టేస్ట్ చేయడం అయితే అయిపోయింది. బట్ ఓవరాల్గా ఇదైతే నాట్ సాటిస్ఫైడ్.